హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇప్పటి వరకు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తుకు సంబంధించిన చర్చలు జరగలేదు, ఇంకా సీట్లు ఖరారు కాలేదు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఒక క్లారిటీ కూడా వచ్చేసిందని చెప్తూ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన దగ్గర జాబితా కూడా సిద్ధంగా ఉంది. ఎన్ని అసెంబ్లీ సీట్లు జనసేనకి ఇవ్వబోతున్నారు, ఏ అసెంబ్లీ సీట్లు జనసేనకి ఇవ్వబోతున్నారు, అలాగే పార్లమెంటు సీట్లలో వేటిలో జనసేన పోటీ చేయబోతుందన్న అంశాలు చందు శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాయి. నమస్కారం చందు శ్రీనివాస్ గారు. నమస్కారం కిరణ్ గారు. చందు శ్రీనివాస్ గారు, అంటే ఒక ఫైనల్ జాబితా ఉందా మీకు, లేకపోతే టెంటేటివ్ జాబితా ఉందా మీ దగ్గర? డెఫినెట్గా దీంట్లో ఆల్మోస్ట్ 99% కరెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే చాలా మంది ఓకే అందది ఈ జాబితా. ఏదో 10-20 సీట్లు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు, ఏదో 2-3 ఎంపీ సీట్లు ఇస్తే సరిపోయిద్దని చాలా మంది అనుకున్నారు. వాళ్ళందరి అంచనాలు తలకిందులు చేస్తా వాళ్ళు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు డిస్కషన్ చేసుకుంటున్నారు. 2019 ఎలక్షన్స్లో 65 నియోజకవర్గాలు ఏ విధంగా వచ్చినాయి, ఆ యొక్క కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినప్పుడు జనసేన అభ్యర్థులు ఎన్ని ఓట్లు వచ్చినాయని కూడా పారామీటర్స్ తీసుకుంటా అప్పటికి ఇప్పటికి వారాహి యాత్ర 1, 2, 3, 4 ద్వారా ఏ విధంగా గ్రాఫ్ పెరిగింది ప్రజలు, అంటే ఏమేమి ప్రాతిపదిక తీసుకున్నారు చంద్ర శ్రీనివాస్ గారు చర్చలో? ఒకటేమో గతంలో జనసేన పోటీ చేసిన స్థానాలు ఉండొచ్చు, గణనీయంగా ఒక 10,000 పైన పైజీలకు ఓట్లు తెచ్చుకుని ఒకటి ఉండొచ్చు. అవునండి. రెండోది, గతంలో పీఆర్పీని కూడా పరిగణలో తీసుకొని ఉంటారు. 2009లో పీఆర్పీ పోటీ చేసినప్పుడు స్థానాలు అప్పుడు వచ్చిన వాటిని కూడా పరిగణలో తీసుకొని ఉంటారా? డెఫినెట్గా కదండి. మిగతా పంచాయతీ ఎన్నికలు ఇలాంటివి కూడా దాంతో పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పుడు 2019 ఎలక్షన్లో 6.5% జనసేన పార్టీ ఉన్నదండి. తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ వస్తే 18%కి, ఎందుకంటే కమ్యూనిటీ పోలరైజేషన్ అయింది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా మన కోసం 10 సంవత్సరాలు ఉన్నాడు అనేది. ఆ విధంగా ఎక్కడైతే వారాహి యాత్ర 1, 2, 3 ద్వారా విశేష ప్రజాదరణ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఆ ఎఫెక్ట్ ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువగా ఉండింది. రాయలసీమలో ఒక్కసారిగా మన కోసం పవన్ ఉన్నాడు అనేది ఒక ఆలోచన కలిగింది. అక్కడ 22% వరకు వాళ్ళ గ్రాఫ్ పెరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పారామీటర్స్ చూసుకుని జనసేన ఒక లిస్టు తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టి మాకు ఈ సీట్లు కావాలి, ఆ విధంగా 175 కాన్స్టిట్యున్సీలో గౌరవప్రదంగా వెళ్ళాలంటే ప్రజలు కూడా ఇది యాక్సెప్ట్ చేయాలి. అంతే కదండి, యాక్సెప్ట్ చేయాలి కదా, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే 175 కాన్స్టిట్యూన్సీలో మనం చూసుకుంటే మనం కూడా చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు ఉన్నాయి. దాదాపు 34 స్థానాల్లో ఇక్కడ పోటీ చేసేసే దాంట్లో 16 నుంచి 17 స్థానాలు జనసేన పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అదే రాయలసీమలో 53 స్థానాలు ఉన్నట్టున్నాయి. రాయలసీమలో 52 ఉన్నాయండి. రాయలసీమలో 52, ఉత్తరాంధ్రలో 35, ఉభయ గోదావరి జిల్లాలో 34, కోస్తాలో 54, టోటల్ గా 175 కాన్స్టిట్యున్సీస్ తో ఆంధ్రప్రదేశ్ రేపు ఎలక్షన్స్ కి వెళ్ళబోతుంది. ఇక్కడ అంటే అందరికి తెలిసిందే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ తీసుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాలో కాకుండా రాయలసీమలో కూడా ఆశిస్తోందా జనసేన? డెఫినెట్ గా అండి. అంటే మనం ఒక లిస్ట్ ప్రకారం వెళ్దాం, కొంచెం క్లారిటీగా ఉంటారు. డెఫినెట్ గా జిల్లాల వారీగా చెప్తారు, జిల్లాల వారీగా చెప్తారు. ముందుగా ఎక్కువగా పొట్టు ఉన్న స్థానాలు మనం వెళ్దాం. ఎట్లయితే ఒక్కసారిగా వారాహి యాత్ర 1, 2 ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో ఒక్కసారి ఉవ్వెత్తున జనసేన గ్రాఫ్ పెరిగింది. అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఏ సీట్లు కావాలనుకుంటారు, ఎన్ని కన్ఫర్మ్ గా జనసేన పోటీ చేయబోతుంది. ఉభయ గోదావరి జిల్లాలతో స్టార్ట్ చేస్తాను. నేనేమంటున్నానంటే క్లారిటీగా కావాలంటే తూర్పు గోదావరి జిల్లా వేరుగా, పశ్చిమ గోదావరి జిల్లా వేరుగా చెప్తే మీరు క్లారిటీ ఉంటుంది. అంటే పైనుంచి ఇంకా నిజం చెప్పాలంటే మీరు శ్రీకాకుళం నుంచి వస్తే అలా కూడా ఉంది లిస్టు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడ అనంతపురం వరకు మీరు వస్తే కనుక వినే వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. డెఫినెట్గా కిరణ్ గారు, మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కదా మన బాధ్యత. శ్రీకాకుళం నుంచి తీసుకుందాం. డెఫినెట్గా శ్రీకాకుళం నుంచి వెళ్దామండి. శ్రీకాకుళం నుంచి ఏంటంటే ముఖ్యంగా ఉద్దానం నుంచి అటువంటి విషయాన్ని తరతరాలుగా దశాబ్దాల నుంచి కొన్ని లక్షల మంది అమాయకులు బలైపోయారు అక్కడ కిడ్నీ బాధితులు. ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత టీడీపీ ఒక ప్రయత్నం చేసింది, ఆ విధంగా ఒక సెంటర్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇప్పుడున్న సీఎం గారు కొంత ప్రయత్నం చేశారు. మొట్టమొదటి ప్రపంచాన్ని తెలియజేసి ఉద్దానంలో లండన్ నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి అక్కడ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇదేదో నేనే చేశాను నా వాళ్ళ కోసం, కిడ్నీ బాధితుల కోసం, ఉద్దానం కాదు ఇది ఉద్యానవనం అని చెప్తూ నేనేదో పాదయాత్రలు ఇచ్చాను. ఒక్కటి విషయం మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నా, సబ్జెక్ట్ ఇది కాకపోయినా సడన్ గుర్తొచ్చింది చంద్ర శ్రీనివాస్ గారు. చెప్పండి. అంటే నాయకుడు అంటే అధికారం ఇస్తేనే చేస్తాడా చంద్ర శ్రీనివాస్ గారు? అధికారం లేకపోతే కూడా చేసి చూపించిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భం గుర్తు చేయాలి చంద్ర శ్రీనివాస్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు అధికారం వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానంకి వెళ్ళి ఏం మాట్లాడారంటే, నన్ను ముఖ్యమంత్రి చేయండి మీకు చేస్తా, ముఖ్యమంత్రి చేయండి చేస్తా అన్నాడు. కొంచెం కూడా దాని గురించి పట్టించుకోలేదు. కానీ
పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయండి ఏం అడగలేదండి. అక్కడ ఉద్దానం బాధితులు ఎందుకు ఇలా ఉందని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో దాని మీద రీసెర్చ్ కమిటీ వేయించి అంతర్జాతీయ లండన్ నుంచి డాక్టర్లను తీసుకొచ్చి అక్కడ సర్వే చేయించి రీసెర్చ్ చేయించి ఒక రిపోర్టు అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి ఇచ్చారు. దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి అక్కడంతా పునాదులేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాడు. జరుగుతున్న పనుల్ని ఇవాళ విధ్వంసం సృష్టించాల్సిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఆయన విధ్వంసం సృష్టిస్తారు కదా సార్. ఆ విధ్వంసం సృష్టించకుండా బై గాడ్ గ్రేస్ దాన్ని కంప్లీట్ చేశారు సార్. కంప్లీట్ చేసి నిన్న ఇలా ఆయన అంటుంది ఏంటంటే నేనేదో పాదయాత్రలు ఇచ్చిన హామీని వాళ్ళ పూర్తి చేశాను అని ఇన్ని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తుంటే నాకు బాధ వేసింది చంద్ర శ్రీనివాస్ గారు. సో ఇది మనం కిరణ్ టీవీలో నిన్న నేను చెప్పానండి, ఇవాళ కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా. కానీ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం జనసేన రెండు చెప్పుకోలేకపోయినాయి. చెప్పుకోలేకపోవటం వాళ్ళ వైఫల్యం కదా సార్. మరి జనాల్లో ఈ కౌంటర్ అటాక్ చేయాలి కదా. ఆయన విజయవంతంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా జగనన్న గారు ఆయన విజయవంతంగా 3 పెళ్లిళ్ళ గురించో మ్యారేజ్ స్టార్ అనో ప్యాకేజ్ స్టార్ అనో లేకపోతే ఇంకొకటో మాట్లాడి చర్చను పక్కదోవ పట్టించేసారు, డైవర్ట్ చేశారు. దయచేసి ఇది జనం కూడా ఇది అబ్జర్వ్ చేయాలని నేను కోరుతున్నా. మీకు ఇంటరప్ట్ కలిగించినందుకు ఒకసారి మీరు కొనసాగించండి. ఎందుకంటే ఉద్దానం అనేది ఎందుకు తీసుకున్నాం అంటే ఉద్దానం విషయం కావచ్చు ప్రపంచానికి తెలియజేసింది. 2 భవన కార్మికుల కోసం చాలా కృషి చేశాడు. 3 విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబడిదనాన్ని గురించి చాలా ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కువగా ప్రజల్లో ఉన్నాడు. అక్కడ గెలిపించలేకపోయినా గాజువాకలో ఆయన గెలిపించలా, కానీ అదే ప్రజలు నిరాజనాలు పలికారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 జిల్లాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది జనసేన పక్కా సీటు అక్కడ పోటీ చేసే స్థానాలు శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, ఆముదాల వలస, పాలకొండ. ఎన్ని స్థానాలు సార్? 5 స్థానాలండి. 5 స్థానాల్లో జనసేన పక్కాగా పోటీ చేస్తున్నది. జనసేన ప్రయత్నం చేస్తుంది. మళ్ళా ఇంకొకసారి చెప్తాను ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా. శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, ఆముదాల వలస, పాలకొండ. ఓకే, ఈ 5 స్థానాలు. తర్వాత వచ్చేసరికి విజయనగరంకి వెళ్దాం. విజయనగరంలో 2 స్థానాలు పొట్టు ఉన్నది. నెల్లిమర్ల, పార్వతీపురం. మిగతా టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఓకే, విజయనగరం వచ్చేసరికి నెల్లిమర్ల, పార్వతీపురం 2, అక్కడ 5, ఇక్కడ 2, 7 స్థానాలు అయిపోయింది. విశాఖపట్నం చాలా కీలకంగా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రేపు వెళ్తానని చెప్పేసి అన్నాడు. 3 మాసాల్లో ఎలక్షన్స్ వచ్చేస్తుంది. అక్కడ ఏంటంటే చాలా సమస్యలు ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలు వెలుగెత్తు చాటినందుకు పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉన్నాడు. ఆ విధంగా సౌత్ విశాఖ, తర్వాత గాజువాక, భీమలి, అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట 6 స్థానాలు విశాఖపట్నం. మా మంత్రి గారి మీద పోటీ చేస్తున్నారా? డెఫినెట్ గా అనకాపల్లి ఆ మంత్రి ఓడిపోయే పరిస్థితి. మా గుడివాడ అమర్నాథ్ గారి మీద పోటీ చేస్తున్నారు. అమర్నాథ్ పాయకరావుపేట షిఫ్ట్ అవుతున్నాడు సార్. ఓహో, సరే. ఏదైనా కానీ 6 స్థానాలు గాజువాక, భీమలి, అనకాపల్లి, పెందుర్తి, సౌత్. గాజువాక గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన స్థానము. భీమిలి కూడా గట్టి స్థానం. పంచగర్ల సందీప్ అక్కడ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద ఒక మంచి సదభిప్రాయం ఉంది. భీమిల్లో కూడా గెలిపించే అవకాశం ఉంది. 3వది ఏమన్నారు సార్? విశాఖ సౌత్. విశాఖ సౌత్లో కూడా పట్టణ ప్రజలు ఖచ్చితంగా విశాఖపట్నం వాసులకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ, గెలిపిస్తారు. నెక్స్ట్ యలమంచిలి. నెక్స్ట్ సార్ ఆ స్థానాలతో 7 స్థానాలు విశాఖపట్నం. పెందుర్తి కూడా ఉన్నట్టు పెందుర్తి చెప్పాను సార్ ఆల్రెడీ. పెందుర్తి అంటే అక్కడ కూడా ఈసారి అధికార పార్టీ అక్కడి నుంచి పంచకర్ల రమేష్ బాబు గారు ఉన్నారు, శివశంకర్ గారు ఉన్నారు. చాలా హేమాహేమీలు. అసలు ఆ స్థానం గెలిచే స్థానం నెంబర్ 1 స్థానం అని అనుకుంటున్నారు. మరి శివశంకర్ గారికి ఇస్తారని కొంతమంది ప్రచారం కూడా చెప్తా ఉన్నారు. సరే, మొత్తం మీద ఎన్ని స్థానాలు సార్? 7 స్థానాలు. నెక్స్ట్ అండి. తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు వద్దాం. ఉభయ గోదావరి జిల్లాలో అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూసి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా సామాజిక వర్గాలతో పాటు ఆయనకి ఎక్కువగా స్కోప్ ఉన్న జిల్లా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా. పిఠాపురంలో ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారని ఒకటి ఊహాగానాలు ఉన్నాయి. టీ టైమ్ ఉదయ్ గారు కూడా అక్కడ బీభత్సంగా వర్క్ చేస్తా ఉన్నారు. పిఠాపురం, కాకినాడ. ఓకే. తర్వాత రాజమండ్రి రూరల్. కాకినాడ అంటే సార్ ఇప్పుడు బూతుల ఎమ్మెల్యే ఉన్నారు. డెఫినెట్ గా బూతుల ఎమ్మెల్యే ద్వారంపూడి మీద డెఫినెట్ గా ఎక్కువగా. తర్వాత రాజమండ్రి రూరల్, అమలాపురం, రాజమండ్రి రూరల్, అమలాపురం, రాజోలు అంటే ఒకే ఒక స్థానం జనసేనకు 2019లో వచ్చింది. ఆ స్థానమే రాజోలు. నెక్స్ట్ సార్ తర్వాత రామచంద్రాపురం, జగ్గంపేట. ఓకే.
రాజానగరం. ఓకే, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ గారు చాలా గ్రేట్ వర్క్ చేస్తా ఉన్నారు. సో ఆయన గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. బత్తుల బలరామకృష్ణ గారికి నల్లేరు మీద నడక అని చెప్తున్నారు. మరి ఎంతవరకు అది జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ అక్కడ 8 స్థానాలు తూర్పుగోదావరి జిల్లా. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేది పశ్చిమ గోదావరి. అతి కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నర్సాపురం. భీమవరం పవన్ గారు పోటీ చేసింది. నెక్స్ట్ నర్సాపురం బొమ్మిడి నాయకర్ లాస్ట్ టైం 2019లో అత్యధిక ఓట్లు సంపాదించారు. బొమ్మిడి నాయకర్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. నెక్స్ట్ సార్ తర్వాత కైకలూరు, కొవ్వూరు. కైకలూరు ఈసారి మళ్ళీ మాజీ మంత్రి వస్తాడని చెప్తున్నారు సార్. ఆయన ఎవరున్నారు, హెల్త్ మినిస్టర్గా పనిచేశారు ఆయన. సో ఆయన వస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఆయన హెల్త్ మినిస్టర్గా పనిచేశారు ప్రభుత్వంలో. ఆయన వస్తారని చూడాలి. ఆ తర్వాత తణుకు, ఏలూరు. తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఆచంట. ఎన్ని సార్ మొత్తం వచ్చేసరికి ఇక్కడ 9 స్థానాలు సార్. వెస్ట్ 9, ఆడ పైన ఒక 7, 8 17 స్థానాలు ఉభయ గోదావరి జిల్లా. ఎందుకంటే తాడేపల్లిగూడెం మనకు తెలుసు, నానిగారు ఆయన ఎంత తాడేపల్లిగూడెం బొలిశెట్టి కాదు, బొలిశెట్టి శ్రీనివాసే. బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన ఎక్కువగా ఇది ఉంది అక్కడ. అంటే ఉభయ గోదావరి జిల్లాలో 9 + 8 17 స్థానాలు, ఎక్కువ స్థానాలు ఉభయ గోదావరి జిల్లాలో పోటీ చేసాం. తర్వాత వచ్చేసరికి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా వచ్చేసరికి పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్. పోతిన మహేష్ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన గట్టిగానే పోరాడుతున్నాడు. ఆయన ఎవ్రీడే ఆయన వైసీపీ ప్రజల ముందు వస్తున్నాడు. పెడనలో కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారి సభ జరిగింది, అవనగడ్డలో జరిగింది. అప్పుడే కన్ఫర్మ్ అనుకున్నాం. 3 స్థానాలండి కృష్ణా జిల్లాలో. తర్వాత వచ్చేది గుంటూరు వచ్చేసరికి తెనాలి. మన మనోహర్ గారు డెఫినెట్ గా తెనాలి. అక్కడి నుంచి గుంటూరు వెస్ట్. తర్వాత బాపట్ల. గతంలో బాపట్ల జనసేన పోటీ చేసింది ఆ స్థానం. ఈ 3 స్థానాలు. గుంటూరు వెస్ట్ లో కూడా గతంలో పిఆర్పి పోటీ చేసిందండి. అప్పుడు 3 స్థానాలు గుంటూరు అయిపోయినాయి. తర్వాత వచ్చేసరికి ప్రకాశంలో దర్శి, గిద్దలూరు, ఒంగోలు, చీరాల. నిన్న ఎన్ఆర్ఐ గతంలో పిఆర్పి నుంచి గిద్దలూరులో అన్నే రాంబాబు గెలిచారు. అది దర్శిలో కూడా ఈసారి గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు దర్శి నుంచి నిన్న కొత్తగా ఎన్ఆర్ఐ సభ్యుడు ఒక ఆయన జాయిన్ పక్కా ఉన్న సీట్లు సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా. ఒంగోలు టౌన్ కూడా బాగుంది. ఒంగోలు, చీరాల ఈ 4 గతంలో స్ట్రాంగ్ ఉన్న బేస్. ఎక్కడ కావాలి, ఎక్కడ గెలవగలదో ఆ స్థానాలు అడుగుతున్నారు. ఈ 4 స్థానాలు కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత నెల్లూరులో స్కోప్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అది కంప్లీట్ గా టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నది. టీడీపీ నుంచి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చాలా మంది టీడీపీ దాదాపు 6-7 సీట్లు ట్రెమెండస్ గా ఈసారి చరిత్రలో మునుపెన్నడూ లేనన్ని సీట్లు నెల్లూరులో గెలిచే అవకాశం ఉంది. అయితే నెల్లూరులో ఒక మాట చెప్తా సార్, వాస్తవానికి నెల్లూరులో గెలిచే స్థానం ఏదన్నా ఉందంటే అది నెల్లూరు పట్టణం. గతంలో కూడా మీరు గమనిస్తే నెల్లూరు పట్టణం నుంచి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పిఆర్పి తరపున గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. పిఆర్పి తరపున ఆ స్థానం మాత్రమే ఒకవేళ ఇవ్వదలిస్తే ఆ స్కోప్ ఆ స్థానం మాత్రమే ఉంది సార్. అయితే ఆ స్థానంలో ఇప్పటికే ఈ విద్యా సంస్థల అధినేత నారాయణ అక్కడ ఆల్రెడీ ఆయనకి జనసేన పూర్తిగా సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఆ సీటు కన్ఫర్మ్ చేశారు అక్కడ ఆయన. కాబట్టి అక్కడ జనసేన ఆ సీటు కోల్పోయింది. నెల్లూరులో స్కోప్ లేదు. నెక్స్ట్ ఆ తర్వాత ఆ విధంగా చిత్తూరు, తిరుపతి, కాళహస్తి, మదనపల్లి, చిత్తూరు. తిరుపతి గన్ షాట్ సీటు గతంలో తెలిసిందే. పిఆర్పి నుంచి చిరంజీవి గారు అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. సో ఇప్పుడు ఎవరైనా కానీ అటు జనసేన కానీ గతంలో పిఆర్పి కానీ అది పట్టుగొమ్మ లాంటి సీటు తిరుపతి మాత్రం ఈసారి జనసేనకి ఇస్తే గన్ షాట్ గెలుస్తుంది. శ్రీకాళహస్తి కూడా వినుత కోటాని చాలా అగ్రెసివ్ వర్క్ చేస్తా ఉన్నారు. ఇంకోటిసారి చిత్తూరు కూడా ఉందా? చిత్తూరు మదనపల్లిలో అత్యధికంగా కాపులు ఉంటారు సార్. బలిజలు ఉంటారు. చిత్తూరు, మదనపల్లి ఎక్కువగా బలిజలు ఎక్కువ స్కోప్ ఉంది. ఈ 4 స్థానాలు చిత్తూరు నుంచి. ఆ విధంగా కడప వచ్చేదలికి రాజంపేట, రైల్వే కోడూరు. ఈ 2 స్థానాలు కడప నుంచి అడుగుతున్నారు, కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అనమాట. తర్వాత కర్నూలు నుంచి ఆలగడ్డ, నంద్యాల, పాణ్యం. వాస్తవానికి సార్ కర్నూలు అని కూడా వినిపించింది గతంలో. కర్నూలు పట్టణంలో కూడా బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ముస్లింస్ బలిజలు ఎక్కువ ఉంటారు. అది కూడా స్కోప్ ఉండొచ్చు. ఈ 3 స్థానాలు. తర్వాత వచ్చేసరికి అనంతపురంలో పుట్టపర్తి, అనంతపురం, కదిరి.
ఈ 3 స్థానాలు. ఎందుకంటే బలిజలతో పాటు బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఎక్కువ జనసేన క్యాడర్ ఉన్నది ఈ 3 స్థానాలు. తర్వాత వీటితో మొత్తం పోల్చుకుంటే సార్ మొత్తం టోటల్గా 53 స్థానాలు అయినాయి. 53 స్థానాలు అంటే 53 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగా చేసుకుని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ దీంట్లో ఒక 2-3 స్థానాలు తప్పితే 90. నాకెక్కడో సార్ అంటే శ్రీకాకుళంలో అన్ని స్థానాలు వస్తాయా అనేది కొంచెం డౌట్గా ఉంది సార్. 5 స్థానాలు ఉన్నాయి జాబితాలో. అంటే దీంట్లో ఏమంటారంటే సార్ ఇఫ్స్ అండ్ బట్స్ అక్కడ కొంత స్థానాలు కొన్ని తెలుగుదేశం పార్టీని బార్గెన్ చేసుకుని ఎక్కువ తీసుకునే అవకాశం కనబడుతోంది. మీరన్నట్టు కొన్ని స్థానాలు అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో మాత్రం కొంత కాస్త కావాలంటే ఇంకో 2-3 అధికంగా ఇంకా 17 స్థానాలు ఇప్పుడే అడుగుతున్నారు కాబట్టి 34 ఉన్నాయి కాబట్టి అవసరమైతే ఇంకో 2-3 అదనంగా తీసుకోవచ్చు. కానీ శ్రీకాకుళంలోనూ ఇట్లాంటి చోట్ల కొన్ని తగ్గించి అక్కడ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్ ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మొదటి నుంచి కూడా జనసేన స్ట్రాంగ్ బేస్ చేసుకొని ఈ 53 స్థానాల్లో ఈ రోజున నాకు కావాలని కూర్చున్న సీట్లు. దీంట్లో లిటిల్ బిట్ ఒక 5% చేంజ్ కావచ్చు. ఓకే మీరు అన్నట్టుగా శ్రీకాకుళంలో ఎక్కువ టీడీపీ అడిగితే అప్పుడు ఉభయ గోదావరి జిల్లా దాన్ని అక్కడ కాంపీట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే సార్ ఒక 50 స్థానాలు గట్టిగా తీసుకునే అవకాశం కనబడుతుంది. డెఫినెట్గా అండి 50 స్థానాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ మరొకసారి చెప్తాను, శ్రీకాకుళం నుంచి 5 ఎమ్మెల్యే స్థానాలు, విజయనగరం నుంచి 2, విశాఖపట్నం నుంచి 7 స్థానాలు, తూర్పుగోదావరి నుంచి 8, పశ్చిమ గోదావరి నుంచి 9 స్థానాలు, కృష్ణా జిల్లా నుంచి 3, గుంటూరు నుంచి 3, ప్రకాశం జిల్లా నుంచి 4, నెల్లూరు నుంచి నీళ్ళు అనమాట, చిత్తూరు నుంచి 4, కడప నుంచి 2, కర్నూలు నుంచి 3, అనంతపురం నుంచి 3, టోటల్గా 53 స్థానాలు ఆల్మోస్ట్ ఫైనలిస్ట్గా జనసేన. ఓకే ఇది మనకున్న సమాచారం. దీంతో పాటు అండి ఇక ఎంపీ స్థానాలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంపీ కూడా చాలా కీలకం కాబట్టి 25 స్థానాల్లో ఎంపీలు ఎక్కువగా ఎంత మనం పార్లమెంట్లో ఇచ్చేసుకోగలిగితే రాష్ట్రానికి కావాల్సిన కోరికలు మనకు తీరుతాయి. ఎందుకంటే మోడీ గారు ఆల్రెడీ చరిష్మా ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇదిలో ఉన్నది కాబట్టి రేపు పొత్తులో బీజేపీ వస్తే మిగతా స్థానాలు చేసుకోవచ్చు. కానీ జనసేన పక్కాగా నాకు ఈ స్థానాలు కావాలని 8 స్థానాలు పక్కాగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా రాజమండ్రి, ఓకే, కాకినాడ, నరసాపురం అయితే ఒకటి ఉన్నదండి. ఇక్కడ అవసరమైతే జనసేనకు వెళ్తే జనసేన తరపున పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు గారు కూర్చొని ఉన్నాడు. టీడీపీకి వెళ్తే టీడీపీ నుంచి పోటీ చేస్తాను. ఏ విధంగా చూసుకున్నా నేను ఆ స్థానం నాది. పవన్ కళ్యాణ్ గారు ఇస్తే నేను జనసేన తరపున పోటీ చేస్తున్నాడు. నరసాపురం కూడా పక్కాగా జనసేన అడుగుతుందని. ఆ విధంగా అమలాపురం, తర్వాత రాజంపేట. ఈ రాజంపేట అనేది బలిజలు బీసీలు ఎక్కువగా ఉన్నదండి. ఓకే, రాజంపేట ఎందుకంటే రాయలసీమకు వచ్చేసరికి సాయి ప్రతాప్ సార్, ఇప్పుడు మీరు అవునండి సాయి కాంగ్రెస్ చూసుకున్న సాయి ప్రతాప్ గారు అక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. సాయి ప్రతాప్ మేనల్లుడు ఇప్పుడు అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన బీజేపీ నుంచి ఉన్నాడు. సాయి ప్రతాప్ కూడా రేపు జనసేనలో వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా కనపడుతుంది. అదే కనుక వస్తే, ఎందుకంటే చాలా మంది పెద్ద వాళ్ళు జనసేనలో రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విధంగా రాజంపేట పక్కగా. తర్వాత వచ్చేసరికండి తిరుపతి కూడా చాలా బలిజలు ఎక్కువగా స్ట్రాంగ్ బేస్ అండి. అది ఎమ్మెల్యే స్థానం కావచ్చు, ఎంపీ స్థానం కావచ్చు. ఆ విధంగా మనం చేసుకునే అవకాశం ఉన్నది. తర్వాత విశాఖపట్నం మీకు తెలుసు, సిబిఐ లక్ష్మారెడ్డి గారు వచ్చినప్పుడు ఎన్ని లక్షల ఓట్లు వచ్చినాయో, ఏం జరిగిందని. ఈసారి చాలా మన ఇంత వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. పక్కాగా విశాఖపట్నం. దీంతో గుంటూరు చాలా సెన్సేషనల్ విషయం ఏంటంటే, అక్కడి నుంచి బాలశౌరి గారు మొదటి నుంచి కూడా వైసీపీకి, అంతకుముందు కాంగ్రెస్ వైఎస్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. చేత ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతను మొదట్లో సఖ్యత జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేది. కానీ ఈ మధ్యకాలం విజయసాయి రెడ్డి గారు కావచ్చు, మచిలీపట్నం, ఏలూరు, ఈ పేరు నాని అన్ని డిస్టర్బెన్స్ వల్ల ఆయన ఆ పార్టీకి దూరం అయిపోయి ఇప్పుడు జనసేన గారిని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టుగా తెలుస్తుంది. ఆ క్యాడర్ కూడా అదే చర్చలు జరుగుతున్నాయి. అన్ని ఓకే అయిందని చెప్తున్నారు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి గారు పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అవతల వైసీపీ నుంచి అంబటి తిరుపతి రాయుడిని పెడతారనమాట. ఇదే సామాజిక వర్గం కాబట్టి ఈ ఈక్వేషన్స్ లో ఆ విధంగా అడిగే అవకాశం ఉన్నది. మరొకసారి 8 స్థానాలు చెప్తానండి. రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, అమలాపురం, రాజంపేట, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం. ఆల్మోస్ట్ అన్ని కొంత జనసేన కాస్త బలంగా ఉండే స్థానాలే కనపడుతున్నాయి. ఎంపీ స్థానాల వరకు చాలా బలంగా ఉండే స్థానాలు కనపడుతున్నాయి. అవునండి సార్, ఓవరాల్గా వీటిల్లో అంటే ఈ స్థానాలు, ఇన్ని స్థానాలు 50 స్థానాలు అన్నారు కదా, దీనికి సంబంధించి జనసేనలో మీరు అంటున్నారు కానీ బయట నుంచి కొంతమంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు వస్తానికి. ఇప్పుడు బాలశౌరి గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటువైపు సాయి ప్రతాప్ లాంటి వారు కావచ్చు. కానీ ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీలోకి ఆహ్వానించకపోవటం వలన ఇప్పటి వరకు నాయకులు రాలే. కనీసం ఇప్పుడన్నా కానీ ఈ 52 స్థానాలు కేటాయించడం, 50 స్థానాల వరకు అడగడం బాగానే ఉంది. దాంట్లో బలం కూడా ఉన్నది జనసేనకి, అందులో నిర్వివాదం.
వివాదాంశం అది. కాకపోతే సరైన బలమైన నాయకులు ఉన్నారా అనే చర్చ మాత్రం గట్టిగా జరుగుతోంది సార్. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే, మీకు బలమైన నాయకుడు ఉన్నాడా, డబ్బులు పెట్టుకొని పోటీ చేయగలిగిన బలమైన నాయకుడు ఉన్నాడా అని అడుగుతున్నారు. దానికి తగ్గట్టుగా జనసేన సన్నద్ధం అవుతోంది. డెఫినెట్గా అండి. ఎందుకంటే నిన్నగాక మొన్న మా విశాఖపట్నం నుంచి కూడా సుందరపు అనిల్ అని ఒక అతను వచ్చాడు, బాగా వ్యాపారాల్లో ఇది సుందరపు విజయ్ కుమార్ గారు బ్రదర్ అనుకుంటా. ఈ నెల మంచిలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన కూడా విశాఖపట్నం 7 స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయొచ్చు. ఎందుకంటే తర్వాత దర్శిలో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎన్ఆర్ఐ వచ్చారు. చాలా బలమైన పరిధి ప్రకాశం జిల్లా వచ్చింది. గుంటూరులో వచ్చి ఎడిదిరిగి మనోహర్ గారు 10 సంవత్సరాలు ఆయన స్పీకర్గా చేసిన, ఉభయ రాష్ట్రాల స్పీకర్గా చేసిన అనుభవం ఉన్నది. స్ట్రాంగ్ బేస్ ఉన్నది వెనక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీతో పాటు వెనక బలమైన కాపు సమాజం కావచ్చు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు కూడా సహకరించే అవకాశం ఉంది. నిన్న విశాఖపట్నం నుంచి కూడా మైనార్టీలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు నిన్న జాయిన్ అవటం. వైసీపీ కార్పొరేటరే ఇందులో జాయిన్ అయ్యారు. ఒకవైపు ముస్లిమ్స్ కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని తెలిసి కూడా ముస్లిమ్స్ కూడా మాకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది సపోర్ట్ కావాలని ముందుకు వస్తాం. ఇదొక శుభప్రదంగా శుభసూచికగా మనం పరిగణించుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద అయితే ఒక 50 స్థానాలకు అటు ఇటుగా ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. టెంటేటివ్ స్థానాలు అంటే ఆల్మోస్ట్ వీటిలో కన్ఫర్మేషన్ అని చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొంత కన్ఫర్మేషన్ అయితే ఉంది. దాదాపు దగ్గరగా ఉన్నాయి. అంటే ఒక 90-95% కాస్త దగ్గరైన సమాచారం ఇది. సో వీటిల్లో కొంచెం అటు ఇటు అయ్యి కొన్ని మార్పులు చేర్పులు, ఒక 5-10% కూడికలు ఉండొచ్చు, 5-10% తీసివేతలు కూడా ఉండొచ్చు వీటిలో. ఈ మొత్తం కలిపి త్వరలోనే ఒక 15 రోజుల్లో జాబితా మన ముందుకు వచ్చే అవకాశం, స్పష్టంగా అధికారికంగా వచ్చే అవకాశం కనపడుతుంది. చూద్దాం మరి ఎంతవరకు వీటిలో ఎంత తొందరగా ఈ అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటే అంత మంచిది ఉభయ పార్టీలకు కూడా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కసరత్తు మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా తొందరగా అభ్యర్థుల్ని ప్రకటించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.